Welcome to Corner Maths class. 16 plus 3/11 ఇటువంటి ఫ్రాక్షన్స్ని మనం యాడ్ చేసి మిక్స్డ్ ఫ్రాక్షన్గా రాయాలి అంటే మనం చాలా ఈజీగా 16 3/11గా రాసేయచ్చు. అదే సబ్ట్రాక్షన్కి వచ్చేసరికి 16 మైనస్ 3/11 ఇది చేయాలంటే మనకి 11 into 16 చేసి వచ్చిన దాని నుంచి 3 తీసి అప్పుడు ఫ్రాక్షన్ రాసి మళ్ళీ దాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్గా రాయడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. అలా కాకుండా మనం ఈజీగా ఏ విధంగా చేస్తామంటే 16లోంచి ఒకటి మైనస్ చేస్తాం, 15 రాస్తాం. ఇప్పుడు 3కి 11కి డిఫరెన్స్ చూసుకుంటాం. 3కి 11కి డిఫరెన్స్ 8, 8/11 రాస్తాం. ఈ విధంగా మనం చాలా ఈజీగా దీన్ని మనం రాసేయచ్చు. ఇటువంటి ఫ్రాక్షన్స్ మనకి ఏదొచ్చినా సబ్ట్రాక్షన్స్ ఏదొచ్చినా కూడా మనం ఈ పద్ధతిలో ఈజీగా రాసేస్తాం. ఇది ఎలా రాస్తామంటే ఇది 16ని మనం 15 + 1గా రాస్తాం మైనస్ 3/11. ఇక్కడ 15 + 1 అంటే 1ని మనం ఇక్కడ డినామినేటర్ 11 ఉంది కాబట్టి 11/11గా రాస్తాం మైనస్ 3/11. 15 + 11 నుంచి 3 తీస్తే 8/11. ఇప్పుడు దీన్ని 15 8/11గా రాస్తాం. ఇది ఈ ప్రాసెస్ అంతా చేయకుండా మనం ఈజీగా ఈ విధంగా మనం చేసుకోవచ్చు అన్నమాట. థ్యాంక్ యూ.